చరితము వినరమ్మ కృష్ణవేణి మహిమలు గణరమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వ జన్మ సుకృతం ఓయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వజన్మ సుకృతం ఓయమ్మ మహారాష్ట్ర సహ్యాద్రి పర్వత శ్రేణిలోని మహాబలేశ్వర క్షేత్రాన కృష్ణమ్మ చిరుపాదాలకు సిరిమువ్వలు గట్టింది సిరుపాదాలకు సిరిమువ్వలు గట్టింది సిరుపాదాలకు సిరిమువ్వలు గట్టింది కోటి తీర్థాలను తన నీటిలో తల్లి దాచుకున్నదమ్మో కృష్ణమ్మ కోటి తీర్థాలను తన నీటిలో తల్లి దాచుకున్నదమ్మో కృష్ణమ్మ ముక్కోటి దేవతలను తన పైటలో ముడివేసుకున్నదమ్మో మన కృష్ణమ్మ ముక్కోటి దేవతలను తన పైటలో ముడివేసుకున్నదమ్మో మన కృష్ణమ్మ వంపుల దారుల్లో ఆ కొండ కోనల్లో నీలి వర్ణంతో పరవళ్ళు తొక్కుతూ వయ్యారి పరుగులే తీసేను కృష్ణమ్మ వయ్యారి పరుగులే తీసేను కృష్ణమ్మ వయ్యారి పరుగులే తీసేను కృష్ణమ్మ పడమాటి కనుమాల జలత రంగిని బిరబీర పరుగుల మరలగామిని పడమాటి కనుమాల జలతరంగిని బిరబీర పరుగుల మరలగామిని పచ్చాని మాగానుల్లో పసిడి రాజనాలు పండించే కృష్ణవేణి పచ్చాని మాగానుల్లో పసిడి రాజనాలు పండించే కృష్ణవేణి తెలుగు ముంగిళ్ళల్లో కల్లాపి జల్లిన ప్రాంగణాల మీద రంగవల్లులు చూస్తూ పచ్చాని మాగాని పల్లె సీమల వింట పచ్చాని మాగాని పల్లె సీమల వెంట పచ్చాని మాగాని పల్లె సీమల వెంట అడుగు తీసి అడుగేస్తూ వందేల సవ్వళ్ళు మ్రోగించేనే కృష్ణమ్మ అడుగు తీసి అడిగేస్తూ అందేల సవ్వళ్ళు మ్రోగించనే కృష్ణమ్మ పుడమి తల్లి మెడలో పూల మాలగా మారి పాల నురుగులతో ప్రవహించే కృష్ణమ్మ పుడమి తల్లి మెడలో పూల మాలగా మారి పాల నురుగులతో ప్రవహించే కృష్ణమ్మ నాట్లు వేస్తూ కలుపు తీసేటి తెలుగొల్ల నోటి నుండి జాలు వారే జానపద రాగాలకు కృష్ణ తాళాలు వేసింది రాగాలకు కృష్ణ తాళాలు వేసింది రాగాలకు కృష్ణ తాళాలు వేసింది గడ్డి బీడుల్లో నాల మందల అలరించి పోతున్నదో కృష్ణమ్మ కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు గోవుల మెడలో నా మువ్వల సవ్వళ్ళు విని మురిసేనో ఆ కృష్ణమ్మ పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్ర చరిత వినరే మాయమ్మలు ఎన్నెన్నో మలుపులు ఎన్నెన్నో మెలికాలు అలవోక గాలలు అలలుగా కదిలే కృష్ణమ్మ తీరాలు కలల పుట్టి నిల్లు కృష్ణమ్మ తీరాలు కలల పుట్టి నిల్లు కృష్ణమ్మ తీరాలు కలల పుట్టి నిల్లు దారి పొడుగున ప్రవహించే ఉపనదులతో బృందానాట్యం చేసిందో ఆ కృష్ణమ్మ దారి పొడుగున ప్రవహించే ఉపనదులతో బృందానాట్యం చేసిందో ఆ కృష్ణమ్మ కర్ణాటకను పలకరించి మన రాష్ట్రంలో హంసల దేవి చేరిందో కృష్ణమ్మ కర్ణాటకను పలకరించి మన రాష్ట్రంలో హంసల దేవి చేరిందో కృష్ణమ్మ తీర ప్రాంతాలలో సంగీత సాహిత్య నృత్య ధార్మిక సుధలు పొంగించిన పాలవెల్లి మన కృష్ణవేణి తల్లి పాలవెల్లి మన కృష్ణవేణి తల్లి పాలవెల్లి మన కృష్ణవేణి తల్లి హంసల దేవి వద్ద తూర్పు సముద్రునితో భామా కలాపమాడే కృష్ణమ్మ హంసల దేవి వద్ద సూర్పు సముద్రునితో భామ కలాపమాడే కృష్ణమ్మ పుష్కరుని రాకతోని పునీతమై పరవశించి ఆడిందో మన కృష్ణమ్మ పుష్కరుని రాకతోని పునీతమై పరవశించి ఆడిందో మన కృష్ణమ్మ నీలి వర్ణంతో నిగనిగ మెరిసే పుష్కర సమయాన కృష్ణమ్మ పరుగులు మాటల కందని అద్భుత దృశ్యాలు మాటల కందని అద్భుత దృశ్యాలు మాటల కందని అద్భుత దృశ్యాలు కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు కృష్ణమ్మ
ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. పూర్వము ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లోక కళ్యాణమై యజ్ఞము చేయగా సంకల్పించినాడు. యజ్ఞము చేయగా సంకల్పించినాడు. యజ్ఞము చేయగా సంకల్పించినాడు. మహారాష్ట్రలోనున్న సహ్యాద్రి శిఖరాన్ని యజ్ఞ వేదికగా ఎంచుకున్నాడమ్మా. మహారాష్ట్రలోనున్న సహ్యాద్రి శిఖరాన్ని యజ్ఞ వేదికగా ఎంచుకున్నాడమ్మా. దేవాన దేవుళ్లకు అందరికి కబురు పంపినాడమ్మో ఆ బ్రహ్మ. దేవాన దేవుళ్లకు అందరికి కబురు పంపినాడమ్మో ఆ బ్రహ్మ. శ్రీహరి శంకరులు మునులు తపస్వీలు అష్టదిక్పాలకులు దేవాదానములంతా సహ్యాద్రి కొండకు చేరుకున్నారమ్మా. సహ్యాద్రి కొండకు చేరుకున్నారమ్మా. సహ్యాద్రి కొండకు చేరుకున్నారమ్మా. ముహూర్తపు కాలము అప్పుడు సమీపించబోతుందో ఓయమ్మ. ముహూర్తపు కాలము అప్పుడు సమీపించబోతుందో ఓయమ్మ. సర్వదేవతలొచ్చిన సరస్వతి జాడ కనిపించదాయే అప్పుడు. సర్వదేవతలొచ్చిన సరస్వతి జాడ కనిపించదాయే అప్పుడు. యజ్ఞయాగాదులు భార్య సమేతులై చేయాలి కాబట్టి సరస్వతి రాక కలవర పడసాగే ఆ బ్రహ్మదేవుడు. కలవర పడసాగే ఆ బ్రహ్మదేవుడు. కలవర పడసాగే ఆ బ్రహ్మదేవుడు. ముహూర్త సమయానికి బ్రహ్మకు ముచ్చెమటలు పోసేనో ఓయమ్మ. పుష్కరాల చరితము వినరమ్మ. కృష్ణవేణి మహిమలు గణరమ్మ. అది చూసి హరిహరులు బ్రహ్మకు ఉపాయాన్ని చెప్పిరో ఆ సమయాన. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. శారద స్థానంలో వేరొక కన్యను గాంధర్వ వివాహ మాడి ఆ కన్యతో యజ్ఞము గావించు మని సలహా ఇచ్చిరి. యజ్ఞము గావించు మని సలహా ఇచ్చిరి. యజ్ఞము గావించు మని సలహా ఇచ్చిరి. తప్పని ఆ స్థితిలో బ్రహ్మయ్య ఇంద్రుని పిలిచాడమ్మో ఓయమ్మ. తప్పని ఆ స్థితిలో బ్రహ్మయ్య ఇంద్రుణ్ణి పిలిచాడమ్మో ఓయమ్మ. తనకు తగిన కన్యను వెదికి తీసుకురమ్మన్నాడో బ్రహ్మయ్య. తనకు తగిన కన్యను వెతికి తీసుకురమ్మన్నాడు బ్రహ్మయ్య. వెంటనే ఇంద్రుడు బ్రహ్మకు తగినట్టి కన్యను తేగా విష్ణు ఆధ్వర్యంలో ఆమెను కళ్యాణ మాడిండు బ్రహ్మయ్య. ఆమెను కళ్యాణ మాడిండు బ్రహ్మయ్య. ఆమెను కళ్యాణ మాడిండు బ్రహ్మయ్య. గాంధర్వ లగ్నమాడి సకాలంలో యజ్ఞాన్ని పూర్తి చేసే ఆ బ్రహ్మ. గాంధర్వ లగ్నమాడి సకాలంలో యజ్ఞాన్ని పూర్తి చేసే ఆ బ్రహ్మ. సరస్వతి స్థానంలో ఆమెతో అంకురార్పణ చేయించే బ్రహ్మయ్య. సరస్వతి స్నానంలో ఆమెతో అంకురార్పణ చేయించే బ్రహ్మయ్య. ఆమెకు గాయత్రి అని పేరు పెట్టారు. అంతలో వాగ్దేవి రానే వచ్చిందట. జరిగిన విషయాన్ని కల్లారా చూసింది. జరిగిన విషయాన్ని కల్లారా చూసింది. జరిగిన విషయాన్ని కల్లారా చూసింది. రౌద్రంతో సరస్వతి కోపించి మండిపడ్డాదంటనో ఓయమ్మ. పుష్కరాల చరితము వినరమ్మ. పుష్కర మహిమలనే గణరమ్మ. దేవతలందరూ నది నాదాలుగా మారిపోదురంటూ శపించినాదమ్మ. కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వజన్మ సుకృతం ఓయమ్మ.
శాస్త్రి ఇదే అంటూ వెళ్ళిందమ్మా. శారద శపించగా శ్రీహరి కృష్ణ నదిగా మారేను అప్పుడు. శారద శపించగా శ్రీహరి కృష్ణ నదిగా మారేను అప్పుడు. శంకరుడు వేణి నదిగా బ్రహ్మయ్యకు కుద్మతి నదిగా మారారు. శంకరుడు వేణి నదిగా బ్రహ్మయ్యకు కుద్మతి నదిగా మారారు. మిగిలిన దేవతలు మునులు మహర్షులు మాల సహారిని హరిని భీమ భద్ర ముచుకుంద కౌశిక విజయ నారాయణి. ముచుకుంద కౌశిక విజయ నారాయణి. ముచుకుంద కౌశిక విజయ నారాయణి. సావిత్రి పర్ణ పంచగంగా తుంగ భద్రమూసి వంటి ఉపనదుల రూపాల్లో. సావిత్రి పర్ణ పంచగంగా తుంగ భద్రమూసి వంటి ఉపనదుల రూపాల్లో. విష్ణు స్వరూపమైన కృష్ణ వేణిలో కలిసినమ్మో ఈ నదులన్నీ. విష్ణు స్వరూపమైన కృష్ణ వేణిలో కలిసేనమ్మో ఈ నదులన్నీ. మహారాష్ట్రలోని సాతారా జిల్లాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో వెలిసింది మహాబలేశ్వర మహాదేవునాలయం. మహాబలేశ్వర మహాదేవునాలయం. మహాబలేశ్వర మహాదేవునాలయం. ఆలయాన గోముఖ సొరంగంలో ఉద్భవించిన ధారనే కృష్ణమ్మ. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. అందేల సవ్వళ్ళతో ఆ బ్రహ్మపుత్రికై ప్రవహిస్తుందో కృష్ణమ్మ. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. వేణి నదిగా మారి పారేటి ఆ శివుడు నీలి వర్ణంతో సోయాగాలులికే కృష్ణా నదిలోన కలిసిపోయినాడు. కృష్ణా నదిలోన కలిసిపోయినాడు. కృష్ణా నదిలోన కలిసిపోయినాడు. హరిహర స్వరూపాలు ఏకమై కృష్ణ వేణిగా మారేను అప్పుడు. హరిహర స్వరూపాలు ఏకమై కృష్ణ వేణిగా మారేను అప్పుడు. కుద్మతి నదిగా మారిన బ్రహ్మ కూడా కలిసేను కృష్ణలో. కుద్మతి నదిగా మారిన బ్రహ్మ కూడా కలిసేను కృష్ణలో. కృష్ణమ్మ తీరాన ఎంతో చరిత గల్ల పుణ్య తీర్థాలెన్నో మహిమతో వెలిసేను. అందులో శ్రీశైలం పరమ పవిత్రము. అందులో శ్రీశైలం పరమ పవిత్రము. అందులో శ్రీశైలం పరమ పవిత్రము. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున నిలయమే శ్రీశైలం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున నిలయమే శ్రీశైలం. 18 శక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబ నివాసమే ఈ క్షేత్రం. 18 శక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబ నివాసమే ఈ క్షేత్రం. బ్రహ్మ విష్ణు రుద్ర గిరుల పాదాలకు వందనాలు చేస్తూ వేదంలా ఘోషిస్తూ పాతాళ గంగాగా ప్రవహించే కృష్ణమ్మ. పాతాళ గంగగా ప్రవహించే కృష్ణమ్మ. పాతాళ గంగగా ప్రవహించే కృష్ణమ్మ. భూమండలానికి శ్రీశైల క్షేత్రము నాభిస్థానమమ్మో ఓయమ్మ. పుష్కరాల చరితము వినరమ్మ కృష్ణవేణి మహిమలు గణరమ్మ. ఉత్తర వాహినిగా ఈ క్షేత్రాన ఉరకాలే వేస్తున్నదో మన కృష్ణమ్మ. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి గాథను తెలుసుకోరే ఓయమ్మలు. కృష్ణమ్మ తీరాన మరో పుణ్యక్షేత్రం శక్తి స్వరూపిణి కనకదుర్గా ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరము. విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరము. విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరము. దుర్గాదేవి రాక్షస సమూహంపై విజయాన్ని సాధించిన క్షేత్రము. దుర్గాదేవి రాక్షస సమూహంపై విజయాన్ని సాధించిన క్షేత్రము. కనక దుర్గను దర్శించి ఆ కృష్ణమ్మ కదలిపోతున్నదమ్మో ఈ క్షేత్రాన. కనక దుర్గను దర్శించి ఆ కృష్ణమ్మ కదలిపోతున్నదమ్మో ఈ క్షేత్రాన. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన జోగులాంబ తల్లి నిలయమే అయినట్టి అలంపురము కూడా కృష్ణమ్మ తీరమే.
అలంపురము కూడా కృష్ణమ్మ తీరమే అలంపురము కూడా కృష్ణమ్మ తీరమే మైమలెన్నో గలిసిన ఈ క్షేత్రాన మహతీర్థమై పారేను కృష్ణమ్మ మహిమలెన్నో కలిసిన ఈ క్షేత్రాన మహతీర్థమై పారేను కృష్ణమ్మ కృష్ణ తుంగా భద్ర త్రిమూర్తులాత్మక పావన నది సంగమం ఈ క్షేత్రం కృష్ణ తుంగ భద్ర త్రిమూర్తులాత్మక పావన నది సంగమం ఈ క్షేత్రం పావన కృష్ణమ్మ తీరాన ఉన్నట్టి అమరావతి నందు పంచలింగ రూప అమరేశ్వర స్వామి ఆవిర్భవించాడు అమరేశ్వర స్వామి ఆవిర్భవించాడు అమరేశ్వర స్వామి ఆవిర్భవించాడు అమరులకు ప్రభువైనట్టి మహేంద్రుడు ఈ లింగము స్థాపించే ఆనాడు పుష్కరాల చరితము వినరమ్మ పుష్కర మహిమలనే గణరమ్మ అమ్మవారు బాల చాముండి కాదేవి ఈ క్షేత్రం అందున్నదో ఓయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వజన్మ సుకృతం ఓయమ్మ కృష్ణమ్మ తీరాన వేదాద్రి శిఖరాన యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి పంచరూపాలలో వెలసి ఉన్నాడమ్మ పంచరూపాలలో వెలసి ఉన్నాడమ్మ పంచరూపాలలో వెలసి ఉన్నాడమ్మ ఈ నారసింహుణ్ణి దర్శించిన చాలు అపమృత్యు దోషము నిర్మూలనవుతుంది ఈ నారసింహుణ్ణి దర్శించిన చాలు అమృత్యు దోషము నిర్మూలనవుతుంది పంచనారసింహులను సేవిస్తే మరణించిన జీవులు బ్రతికేనంట పంచనారసింహులను సేవిస్తే మరణించిన జీవులు బ్రతికేనంట తోటవల్లూరను పుణ్యక్షేత్రం కూడా కృష్ణమ్మ తీరాన నిలిచి ఉన్నదంట శివ విష్ణు ఆలయాలు ఒక చోటే ఉన్నాయి శివ విష్ణు ఆలయాలు ఒక చోటే ఉన్నాయి శివ విష్ణు ఆలయాలు ఒక చోటే ఉన్నాయి జీవనందీశ్వరుడు ఈ క్షేత్రాన కొలువయ్యి ఉన్నాడమ్మో ఓయమ్మ జీవనందీశ్వరుడు ఈ క్షేత్రాన కొలువయ్యి ఉన్నాడమ్మో ఓయమ్మ బిరబీర పరుగులతో ఈ క్షేత్రాన కృష్ణమ్మ ప్రవహిస్తుందో మాయమ్మ బిరబీర పరుగులతో ఈ క్షేత్రాన కృష్ణమ్మ ప్రవహిస్తుందో మాయమ్మ మరొక్క క్షేత్రము వాడపల్లి అంట ఈ క్షేత్రాన అగస్త్యేశ్వర లింగము ఎల్లప్పుడూ జలము స్రవిస్తూ ఉండేను ఎల్లప్పుడూ జలము స్రవిస్తూ ఉండేను ఎల్లప్పుడూ జలము స్రవిస్తూ ఉండేను ముచికుంద కృష్ణవేణి సంగమం ఇక్కడే జరిగిందమ్మో ఓయమ్మ కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు ఎన్నెన్నో మైమలతో నరసింహుడు కొలువున్న క్షేత్రమమ్మో మాయమ్మ పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు ఉభయ సోమేశ్వర తీర్థమని పేరున్న కృష్ణమ్మ తీరాన శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరుడు కొలువుదీరున్నాడు శ్రీకాకుళేశ్వరుడు కొలువుదీరున్నాడు శ్రీకాకుళేశ్వరుడు కొలువుదీరున్నాడు ఆంధ్ర మహావిష్ణువు రాజ్యలక్ష్మి దేవతలున్నారమ్మో ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు రాజలక్ష్మి దేవతలున్నారమ్మో ఇక్కడ ఏకరథ మల్లికార్జున ఆలయము ఇక్కడే ఉన్నదమ్మో మాయమ్మ ఏకరాత్ర మల్లికార్జున ఆలయం ఇక్కడే ఉన్నదమ్మో మాయమ్మ సృష్టి ఆరంభంలో కృతాయుగము నందు దేవతలు ఋషులు ఒక్కటే రాత్రిలో మల్లికార్జునాలయాన్ని నిర్మించారు మల్లికార్జునాలయాన్ని నిర్మించారు మల్లికార్జునాలయాన్ని నిర్మించారు బాల త్రిపుర సుందరి శ్రీ మల్లికార్జునుడు ఇక్కడ వెలసినాడు ఓయమ్మ బాల త్రిపుర సుందరి శ్రీ మల్లికార్జునుడు ఇక్కడ వెలసినాడు ఓయమ్మ ఈ స్వామి ఆలయము కృష్ణమ్మ నదిలోన ఉన్నదంట మాయమ్మ ఈ స్వామి ఆలయము కృష్ణమ్మ నదిలోన ఉన్నదంట మాయమ్మ ఎన్నో క్షేత్రాలలో పారుతూ కృష్ణమ్మ ఔషధ జలముతో లక్షల భక్తుల సర్వరోగాలను ఎడబాపుతున్నది సర్వరోగాల
ఎడబాపుతున్నది సకల జీవరాశులకు కృష్ణమ్మ ప్రాణాధారమైనదో ఓయమ్మ పుష్కర స్నానాలతో పునీతులై జన్మ కర్మలు బాయరే భక్తులారా జీవుల పాపాలను ఎడబాపగా భువిలోన వెలసిందమ్మో కృష్ణమ్మ దుష్కర్మలు పోగొట్టే కృష్ణమ్మ పుష్కర స్నానాలంట భక్తులారా సహ్యాద్రి అందేల సవ్వళ్లతో మొదలు వేణి సంగమంతో వేణుగానం తీస్తూ కూకుద్మతి కులుకు తనలో చేర్చుకుంది కూకుద్మతి కులుకు తనలో చేర్చుకుంది కూకుద్మతి కులుకు తనలో చేర్చుకుంది ఎన్నెన్నో జీవనదుల సంగమంతో ఎంతో దూరాల పొడుగు పరుగులు తీసే ఎన్నెన్నో జీవనదుల సంగమంతో ఎంతో దూరాల పొడవు పరుగులు తీసి కన్నడ కస్తూరి పరిమళాలను తనలో గలుపుకున్నదో కృష్ణమ్మ కన్నడ కస్తూరి పరిమళాలను తనలో గలుపుకున్నదో కృష్ణమ్మ ఆలయాలాపురము ఆలంపురము నందు మన తెలుగు సీమను పలకరించుకుంటూ ఏలేశ్వరం దాటి శ్రీగిరుల తడిమింది ఏలేశ్వరం దాటి శ్రీగిరుల తడిమింది ఏలేశ్వరం దాటి శ్రీగిరుల తడిమింది పాతాల గంగమ్మగా శ్రీశైలాన ప్రసిద్ధిగాంచినదో కృష్ణమ్మ పాతాల గంగమ్మగా శ్రీశైలాన ప్రసిద్ధిగాంచినదో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మను దర్శించి కదిలిందమ్మో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మను దర్శించి కదిలిందమ్మో కృష్ణమ్మ ఎన్నో జీవనదుల తనలో గలుపుకుంటూ జలనర్తనం చేస్తూ గలగల పారుతూ బంగారు చేళ్లకు ప్రాణాధారమైంది బంగారు చేళ్లకు ప్రాణాధారమైంది బంగారు చేళ్లకు ప్రాణాధారమైంది కృష్ణమ్మ పుష్కరాలు పుట్టిన దివ్య చరితం వినరమ్మో ఓయమ్మ కృష్ణమ్మ పుష్కరాలు పుట్టిన దివ్య చరితం వినరమ్మో ఓయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వ జన్మ సుకృతం మాయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వ జన్మ సుకృతం మాయమ్మ కృష్ణమ్మ పుష్కరాలు పుట్టిన దివ్య చరితం వినరమ్మో ఓయమ్మ కృష్ణమ్మ పుష్కరాలు పుట్టిన దివ్య చరితం వినరమ్మో ఓయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వ జన్మ సుకృతం మాయమ్మ కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వ జన్మ సుకృతం మాయమ్మ పుష్కరుడు పుట్టిన చరిత మెట్లుందనగా పూర్వము ముద్గలుడు అను పేరు కలిగిన మహర్షి శివునికై తపస్సు చేసేను మహర్షి శివునికై తపస్సు చేసేను మహర్షి శివునికై తపస్సు చేసేను కఠినమైన దీక్ష పాటిస్తూ ఆ ఋషి శివునికై తపస్సు చేస్తుండే ఓయమ్మ కఠినమైన దీక్ష పాటిస్తూ ఆ ఋషి శివునికై తపస్సు చేస్తుండే ఓయమ్మ శివనామ స్మరణ తప్ప ఆకలి నిద్రలే ఎరుగడమ్మో ఆ ఋషి శివనామ స్మరణ తప్ప ఆకలి నిద్రలే ఎరుగడమ్మో ఆ ఋషి ఆ ఋషి భక్తికి మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై వచ్చి నిండు దర్శనమిచ్చి భక్తానికే వరము కావాలన్నాడమ్మా భక్తానికే వరము కావాలన్నాడమ్మ భక్తానికే వరము కావాలన్నాడమ్మ ఆనందంతో ఆ ఋషి శివుని చూస్తూ మురిసిపోయిందమ్మో ఓయమ్మ ఆనందంతో ఆ ఋషి శివుని చూస్తూ మురిసిపోయిందమ్మో ఓయమ్మ వేరే ఏమి కోరక నన్ను నీలో లీనం చేసుకొమ్మనే ఆ ఋషి వేరే ఏమి కోరక నన్ను నీలో లీనం చేసుకొమ్మనే ఆ ఋషి ఆ భక్తుని శివుడు కటాక్షించి తన అష్ట స్వరూపాల్లో జల రూపమందున
మందున మహర్షిని లీనం చేసుకున్నాడంట. మహర్షిని లీనం చేసుకున్నాడంట. మహర్షిని లీనం చేసుకున్నాడంట. శంకరుడా మహర్షికి పుష్కరుడు అని పేరు పెట్టినమ్మో అప్పుడు. శంకరుడా మహర్షికి పుష్కరుడు అని పేరు పెట్టేనమ్మో అప్పుడు. అంతేగాక అతనికి మహాదివ్య వరమును ఇచ్చిండమ్మో శంకరుడు. అంతేగాక అతనికి మహాదివ్య వరమును ఇచ్చిండమ్మో శంకరుడు. ఈ విశ్వమంతటా నిండిపోయి ఉన్న 3.5 కోటి తీర్థాలకు గాను ఆ పుష్కరుణ్ణి రాజును చేశాడు. ఆ పుష్కరుణ్ణి రాజును చేశాడు. ఆ పుష్కరుణ్ణి రాజును చేశాడు. లోకంలోని సకల దుష్కర్మాలన్నీ హరించే వరమిచ్చాడే పుష్కరునికి. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. భూతత్వాన్ని శివుడు కమండలం చేసి పుష్కరుణ్ణి ఉంచి బ్రహ్మకిచ్చేనంట. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. కొంతకాలానికి ఇంద్రుడు ఓనాడు గౌతమ ఋషి భార్య అహల్యను చూసి ఆమె అందానికి దాసోహమయ్యాడు. ఆమె అందానికి దాసోహమయ్యాడు. ఆమె అందానికి దాసోహమయ్యాడు. సౌందర్యానుభవ కాంక్షతో ఇంద్రుడు మోహాన్ని పెంచుకునే అహల్యపై. సౌందర్యానుభవ కాంక్షతో ఇంద్రుడు మోహాన్ని పెంచుకునే అహల్యపై. మాయా రూపమందున ఆమెను వశపరచుకోవాలని తలచిండు. మాయా రూపమందున ఆమెను వశపరచుకోవాలని తలచిండు. ఒకనాడు ఇంద్రుడు అర్ధరాత్రి వేళ గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరి కోడిలాగా కూత కూసినాడోయమ్మ. కోడిలాగా కూత కూసినాడోయమ్మ. కోడిలాగా కూత కూసినాడోయమ్మ. కోడి కూసిందనుకుని గౌతముడు తెల్లవారిందనుకునే అప్పుడు. కోడి కూసిందనుకోని గౌతముడు తెల్లవారిందనుకునే అప్పుడు. స్నాన సంధ్యల కోసమై గౌతముడు నది వైపు వెళ్ళినాడో ఓయమ్మ. స్నాన సంధ్యల కోసమై గౌతముడు నది వైపు వెళ్ళినాడు ఓయమ్మ. గౌతమ మహర్షి అటు వెళ్ళగానే అప్పుడే ఇంద్రుడు గౌతముని వేషంలో అహల్యను చేరదీయబోయిందంట. అహల్యను చేరదీయబోయిండంట. అహల్యను చేరదీయబోయిండంట. మార్గాన గౌతముడు ఆ సమయము ఆ కాలమూర్తమని గ్రహించే. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. తిరిగి తన ఆశ్రమాన్ని చేరగా వెనుకకు తిరిగిండమ్మో ఆ గౌతముడు. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. దివ్య దృష్టి వల్ల జరిగిన మోసము తెలుసుకున్న ఋషి ఆగ్రహముతోని అహల్య ఇంద్రుల్ని శపించినాడమ్మా. అహల్య ఇంద్రుణ్ణి శపించినాడమ్మా. అహల్య ఇంద్రుణ్ణి శపించినాడమ్మా. రాయిగా మారుమని అహల్యను గౌతమముని శపించే ఓయమ్మ. రాయిగా మారుమని అహల్యను గౌతమముని శపించే ఓయమ్మ. ఇంద్రుణ్ణి ఒళ్ళంతా యోనులతో వికృత రూపం పొందాలని శపించే గౌతముడు. ఇంద్రుణ్ణి ఒళ్ళంతా యోనులతో వికృత రూపం పొందాలని శపించే గౌతముడు. గౌతముని శాపంతో ఇంద్రుని ఒళ్ళంతా శత సహస్ర యోని సంజ్ఞలతో వికృత రూపము పొందేను ఇంద్రుడు. వికృత రూపము పొందేను ఇంద్రుడు. వికృత రూపము పొందేను ఇంద్రుడు. అది చూసి భయపడుతూ ఇంద్రుడు బృహస్పతిని చేరిండో అప్పుడు. అది చూసి భయపడుతూ ఇంద్రుడు బృహస్పతిని చేరిండో అప్పుడు. శాప విముక్తి కోసం బృహస్పతిని శరణు కోరుకున్నాడు ఆ ఇంద్రుడు. శాప విముక్తి కోసం బృహస్పతిని శరణు కోరుకున్నాడు ఆ ఇంద్రుడు. బృహస్పతప్పుడు ఇంద్ర భగవానుణ్ణి బ్రహ్మ దగ్గర
దగ్గరికి తీసుకుని పోయి శాప విమోచన మార్గము అడిగాడు. శాప విమోచన మార్గము అడిగాడు. శాప విమోచన మార్గము అడిగాడు. పుణ్య నదుల స్నానంతో శాపము విమోచనమవుతుందనే ఆ బ్రహ్మ. పుష్కరాల చరితము వినరమ్మ, కృష్ణవేణి మహిమలు గణరమ్మ. అది విని దేవేంద్రుడు ఓ దేవ నేనెట్లు బోధుననే ఓయమ్మ. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. వికృతమైనట్టి ఈ రూపంతో నేను పుణ్యతీర్థాలెట్లా దర్శించాలయ్యా, వేరే మార్గం నాకు చూపుమన్నాడమ్మా. వేరే మార్గం నాకు చూపుమన్నాడమ్మ. వేరే మార్గం నాకు చూపుమన్నాడమ్మ. వెంటనే ఆలోచించి ఆ బ్రహ్మ కమండలాన్ని తీసే ఓయమ్మ. వెంటనే ఆలోచించి ఆ బ్రహ్మ కమండలాన్ని తీసే ఓయమ్మ. కమండలంలో ఉన్న పుష్కరుణ్ణి మందాకి నదిలో పోసే అప్పుడు. కమండలంలో ఉన్న పుష్కరుణ్ణి మందాకిని నదిలో పోసే అప్పుడు. మందాకిని నదిలో పుష్కరాన్ని పోసి ఇంద్రుణ్ణి ఆ నదిలో స్నానమాడు మనగా దానిలో ఇంద్రుడు స్నానమాచరించే. దానిలో ఇంద్రుడు స్నానమాచరించే. దానిలో ఇంద్రుడు స్నానమాచరించే. నది స్నానం చేయంగానే ఇంద్రుని పాపం నశించిపోయే అప్పుడు. నది స్నానం చేయంగానే ఇంద్రుని పాపం నశించిపోయే అప్పుడు. శాప విమోచనుడై తన పూర్వ సౌందర్యాన్ని పొందిండో ఇంద్రుడు. శాప విమోచనుడై తన పూర్వ సౌందర్యాన్ని పొందిండో ఇంద్రుడు. ఇంద్రుని శాపము ఎడబాపడానికై బ్రహ్మ చేత నాడు సృష్టించబడినట్టి తీర్థమే పుష్కర తీర్థమయ్యినాది. తీర్థమే పుష్కర తీర్థమయ్యినాది. తీర్థమే పుష్కర తీర్థమయ్యినాది. తర్వాత దేవ గురువు బృహస్పతికి ఓ కోరిక కలిగేను అప్పుడు. పుష్కరాల చరితము వినరమ్మ, పుష్కర మహిమలనే గణరమ్మ. బ్రహ్మదేవుణ్ణి చేరి తన కోరిక విన్నవించుకున్నాడో బృహస్పతి. కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వజన్మ సుకృతం ఓయమ్మ. ఓ బ్రహ్మదేవా 3.5 కోటి పుణ్యతీర్థాల పుష్కర రాజు ఎక్కడో ఓ చోట ఉండి ఫలము ఏమి. ఎక్కడో ఓ చోట ఉండి ఫలము ఏమి. ఎక్కడో ఓ చోట ఉండి ఫలము ఏమి. కొందరికి మాత్రమే పుష్కరానుగ్రహం ఉండుట న్యాయమేనా ఓ బ్రహ్మ. కొందరికి మాత్రమే పుష్కరానుగ్రహం ఉండుట న్యాయమేనా ఓ బ్రహ్మ. అంతటి మహత్తర అనుగ్రహం అందరికి కలిగించావు అన్నాడమ్మా. అంతటి మహత్తర అనుగ్రహం అందరికి కలిగించవో అన్నాడమ్మా. భారతాన ప్రజలు పుష్కరుని యొక్క అనుగ్రహంతో ముక్తి పొందాలని నా కోరిక అంటూ ప్రార్థించే బ్రహ్మను. నా కోరిక అంటూ ప్రార్థించే బ్రహ్మను. నా కోరిక అంటూ ప్రార్థించే బ్రహ్మను. అది విని సంతోషించి బృహస్పతి కోరిక మన్నించిండో ఆ బ్రహ్మ. అది విని సంతోషించి బృహస్పతి కోరిక మన్నించిండో ఆ బ్రహ్మ. ఒక్కొక్క జీవనదిలో పుష్కరుడు ప్రవేశించే తీరును చెప్పిండమ్మా. ఒక్కొక్క జీవనదిలో పుష్కరుడు ప్రవేశించే తీరును చెప్పిండమ్మా. దేవ బృహస్పతి గ్రహ రూపమందుండి మేష రాశి నుంచి మీన రాశి వరకు ఒక్కొక్క రాశిలో ప్రవేశించే వేళ. ఒక్కొక్క రాశిలో ప్రవేశించే వేళ. ఒక్కొక్క రాశిలో ప్రవేశించే వేళ. బృహస్పతి కిరణాలు ప్రసారించే నదిలోన పుష్కరుడు చేరేను. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. 12 రోజుల పాటు ఆ నదిలో నివాసం ఉంటాడమ్మో ఆ పుష్కరుడు. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు.
పంపించినాడమ్మ పుష్కరుణ్ణీలకు పంపించినాడమ్మ పుష్కరుణ్ణీయులకు పంపించినాడమ్మ పుష్కరుణ్ణీయులకు పంపించినాడమ్మ నాటి నుంచే పుష్కరుడు నదులలో ప్రవేశించుతున్నాడో ఓయమ్మ నాటి నుంచే పుష్కరుడు నదులలో ప్రవేశించుతున్నాడో ఓయమ్మ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో పుష్కరుడు పాపాహరిణై నిలిచిండో ఓయమ్మ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో పుష్కరుడు పాపహరిణై నిలిచిండో ఓయమ్మ సర్వతీర్థాలతో సకల దేవతలతో సిద్ధులతో పితృదేవతలతో ఉండి సకల పాపాలను ఎడబాపుతున్నాడు సకల పాపాలను ఎడబాపుతున్నాడు సకల పాపాలను ఎడబాపుతున్నాడు పుష్కర స్నానాలు చేసిన భక్త కోటికి దొరుకునో పుణ్యము పుష్కర స్నానాలు చేసిన భక్త కోటికి దొరుకును పుణ్యాలు పుష్కరాన 3 మునకాలు వేసిన జన్మ తరించునమ్మో మాయమ్మ పుష్కరాన 3 మునకాలు వేసిన జన్మ తరించునమ్మో మాయమ్మ ఈ నెల ఆగస్టు 27వ తేదీ రాత్రి సమయంలోన దేవ బృహస్పతి కన్యా రాశిలోన అడుగు పెడుతున్నాడు కన్యా రాశిలోన అడుగు పెడుతున్నాడు కన్యా రాశిలోన అడుగు పెడుతున్నాడు ఆ గడియలో పుష్కరుడు కృష్ణమ్మలో ప్రవేశిస్తున్నాడమ్మో ఓయమ్మ పుష్కరాల చరితము వినరమ్మ కృష్ణవేణి మహిమలు గణరమ్మ ఈ మహత్తర గడియకై కృష్ణమ్మ పులకించి ఎదురు చూసే మాయమ్మ కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి గాథను తెలుసుకోరే ఓయమ్మలు పుష్కర సమయాన కృష్ణమ్మ జలములు ఎంతో దైవికమైన తేజస్సును కలిగి అత్యంత మహిమలు నిండి ఉంటాయంట అత్యంత మహిమలు నిండి ఉంటాయంట అత్యంత మహిమలు నిండి ఉంటాయంట స్నానదాన అర్చన తర్పణాది కార్యాలు చేయంగనో ఓయమ్మ స్నానదాన అర్చన తర్పణాది కార్యాలు చేయంగను ఓయమ్మ కల్మషాలన్నీ దొలిగి పవిత్రులై తేజోవంతులగుదురో మనుషులు కర్మశాలన్నీ తొలగి పవిత్రులై తేజోవంతులవుదురో మనుషులు పుష్కర దినములు 12 రోజులు కృష్ణ పుష్కరాన స్నానదానాలతో అభిష్ట దేవత జపమాచరించాలి అభిష్ట దేవత జపమాచరించాలి అభిష్ట దేవత జపమాచరించాలి కల్పోక్త ప్రకారము పూజలు చేసి పితృతర్పణాలను చేయాలి కల్పోక్త ప్రకారము పూజలు చేసి పితృతర్పణాలను చేయాలి పుష్కర వ్రతము చేసి మండప దానం చేసిన ధన్యమమ్మో ఓయమ్మ పుష్కర వ్రతము చేసి మండప దానం చేసిన ధన్యమమ్మో ఓయమ్మ పూర్వ జన్మలోన చేసిన పాపాలు అపమృత్యు భయములు మాసిపోవునంట దీర్ఘాయుష్యులయ్యి ఉండేరు భక్తులు దీర్ఘాయుష్యులయ్యి ఉండేరు భక్తులు దీర్ఘాయుష్యులయ్యి ఉండేరు భక్తులు పుత్ర పౌత్ర లాభాలు కలిగేటి పుణ్యమైన దమ్మో పుష్కర వ్రతము పుష్కరాల చరితము వినరమ్మ పుష్కర మహిమలనే గణరమ్మ పుష్కర స్నానాలు పవిత్రము కృష్ణ పుష్కరాలెంతో పావనము కృష్ణ పుష్కర స్నానము మానవుల పూర్వజన్మ సుకృతం ఓయమ్మ పుష్కర సమయాన పితృదేవతలంతా పుష్కర జలములో నివాసముండి పిండ తర్పణాలు అందుకుంటారంట పిండ తర్పణాలు అందుకుంటారంట పిండ తర్పణాలు అందుకుంటారంట తమ సంతానానికి పితృదేవతలంతా దీవెనలిచ్చేరంట ఓయమ్మ తమ సంతానానికి పితృదేవతలంతా దీవెనలిచ్చేరంట ఓయమ్మ వారి దీవెనార్తులతో తరాలన్నీ చల్లంగా ఉండేనంట మాయమ్మ వారి దీవెనార్తులతో తరాలన్నీ చల్లంగా ఉండేనంట మాయమ్మ పుష్కర స్నానము పుణ్య ఫలమిస్తుంది జన్మ కర్మాలన్నీ తొలగి
తొలగించి వేస్తుంది, పునర్జన్మ నుండి విముక్తినిస్తుంది. పునర్జన్మ నుండి విముక్తినిస్తుంది, పునర్జన్మ నుండి విముక్తినిస్తుంది. ఔషధ గుణములున్న మహిమ గల్ల మా దివ్య జలమమ్మో పుష్కరము. ఔషధ గుణములున్న మహిమగల్ల మా దివ్య జలమమ్మో పుష్కరము. సర్వరోగాలు బాపే ఈ కృష్ణ వేణిలో ప్రవేశించే ఓయమ్మ. సర్వరోగాలు బాపే ఈ కృష్ణ వేణిలో ప్రవేశించే ఓయమ్మ. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పుష్కరాలలోన స్నానాలాచరించి పితృలకు పిండ ప్రదానం చేయాలి. పితృలకు పిండ ప్రదానం చేయాలి, పితృలకు పిండ ప్రదానం చేయాలి. తర్పణాలందుకున్న వాళ్ళకు స్వర్గ ప్రాప్తి గలుగును భక్తులారా. కృష్ణమ్మ ఇలా చేరిన అలనాటి అద్భుత గాథ వినరే ఓయమ్మలు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయంగా భాగ్యాలు గలుగునమ్మో జనులారా. పుష్కర జలములు ఆవిర్భవించిన మహత్తర చరిత వినరే మాయమ్మలు. తలనీలాలర్పించి తలచి మొక్కంగానే తలరాతలే మార్చు కృష్ణ పుష్కరాలు. నిష్టగా పూజిస్తే అష్ట సంపద కలుగు. నిష్టగా పూజిస్తే అష్ట సంపద కలుగు, నిష్టగా పూజిస్తే అష్ట సంపద కలుగు. పుష్కరాన స్నానాలు చెయ్యండి, దుష్కర్మాలెడబాసి సౌఖ్యాన్ని పొందండి. పుష్కరాన స్నానాలు చేయండి, దుష్కర్మాలెడబాసి సౌఖ్యాన్ని పొందండి. పుష్కరాన స్నానము ఓయమ్మ పూర్వజన్మ సుకృతం మాయమ్మ. పుష్కరాన స్నానము ఓయమ్మ పూర్వజన్మ సుకృతం మాయమ్మ. ధాన్య దానం వల్ల ధన సమృద్ధి కలుగు, భూదానము వల్ల రాజయోగం కలుగు, వస్త్రదానం వల్ల వసులోకం ప్రాప్తించు. వస్త్రదానం వల్ల వసులోకం ప్రాప్తించు, వస్త్రదానం వల్ల వసులోకం ప్రాప్తించు. ఔషధ దానం వల్ల ఆరోగ్యం, కర్పూర దానం వల్ల లక్ష్మీలోకం. ఔషధ దానం వల్ల ఆరోగ్యం, కర్పూర దానం వల్ల లక్ష్మీలోకం. పుష్పదానం వల్ల చంద్రలోకం, గృహదానం వల్ల శాశ్వత సౌఖ్యము గలుగు. పుష్పదానం వల్ల చంద్రలోకం, గృహదానం వల్ల శాశ్వత సౌఖ్యము కలుగు. ఇన్ని మహత్తర విషయాలు కలిగిన కృష్ణ పుష్కరాలు ఎన్నో క్షేత్రాలందు మహావైభవంగా జరిపేరు భక్తులు. మహావైభవంగా జరిపేరు భక్తులు, మహావైభవంగా జరిపేరు భక్తులు. పుష్కర సమయాన 12 రోజులు జరిపేటి వ్రతమంట ఓయమ్మ. పుష్కర స్నానాలతో పునీతులై జన్మ కర్మలు పాయరే భక్తులారా. ముఖ్యమైన 12 కల్పాల్లో జరిపే వ్రతంతో సమానమంట. దుష్కర్మలు పోగొట్టే కృష్ణమ్మ పుష్కర స్నానాలంట భక్తులారా. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జాలేస్మిను సన్నిధింకూరు అంటూ. జాలెస్మిను సన్నిధింకూరు అంటూ, జాలెస్మిను సన్నిధింకూరు అంటూ. సప్త నదులను స్మరిస్తూ పుష్కర స్నానాలు చేసేరమ్మో ఓయమ్మ. సప్త నదులను స్మరిస్తూ పుష్కర స్నానాలు చేసేరమ్మో ఓయమ్మ. శతకోటి భక్తులు పుష్కరాలకై తరలి వస్తున్నారమ్మో మాయమ్మ. శతకోటి భక్తులు పుష్కరాలకై తరలి వస్తున్నారమ్మో మాయమ్మ. పుష్కరాలతో పులకించే కృష్ణకు సహ్యాద్రి శిఖరమే ముఖ భాగమైనది, నరహరిపురము హృదయ భాగమైంది. నరహరిపురము హృదయ భాగమైంది, నరహరిపురము హృదయ భాగమైంది. శ్రీశైలము నుంచి శ్రీకాకుళం దాకా నాభిస్థానమమ్మో కృష్ణమ్మకు. శ్రీశైలము నుంచి శ్రీకాకుళం దాకా నాభిస్థానమమ్మో కృష్ణమ్మకు. పెదకల్ల ఈ పల్లి హంసల దేవి దాకా పాదాయుగలమోయమ్మో ఆ తల్లికి. పెదకల్ల ఈ పల్లి హంసల దేవి దాకా పాదాయుగలమో
ఫలదాయకం ఆనందమైనట్టి పుణ్య ఫలదాయకం మంగళం మంగళమే మా కృష్ణమ్మ మా ఇంటి ఇల వెల్పు